ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము ఒక చిన్న పరిహారం అనేది తెలియజేస్తాను నాన్న. ఆ చిన్న పరిహారము అనేది ఆచరించడం వలన ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే ధన సంపాదన అనేటువంటిది పెరుగుతుంది. అయితే దీనికల్లా చేయాల్సి ఒక పాత్ర తీసుకొని పాత్ర నిండా నీళ్లు తీసుకొని కొన్ని యాలక్కాయలు ఒక 5-6 యాలక్కాయలు దంచి అందులో వేసేయండి. వేసి బాగా మరిగించండి. ఇది ఎప్పుడు చేయాలి? ఒక శుక్రవారం రోజు చేయాలి. బాగా మరిగించండి. మరిగించిన తర్వాత ఆ నీళ్ళని కాస్త చల్లారిన తర్వాత మన స్నానం చేసేటువంటి బకెట్లో ఈ నీళ్ళని అందులో పోసి స్నానం చేయండి శుక్రవారం రోజు. బిగ్ ప్రాసెస్ ఏం లేదు, వెరీ వెరీ సింపుల్ నాన్న. ఒక బౌల్లో నీళ్లు తీసుకోవాలి, యాలక్కాయలు దంచి అందులో వేయాలి. ఆ నీళ్లు మరిగిన తర్వాత స్నానం చేసే బకెట్లో పోసుకొని ఆ నీటితోటి స్నానం చేయటం వలన ధన సంపాదన పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది అంటే శుక్రుడి అనుగ్రహం వలన పెరుగుతుంది. అది ఒక శుక్రవారం రోజు చేయండి. ఎన్ని శుక్రవారాలు చేయాలి అని చెప్పేసి కూడా ఏమీ లేదు. ఒక శుక్రవారం చేయండి, 2 చేయండి, మీ ఇష్టం. గుర్తొచ్చినప్పుడు చేస్తుండండి, అడప అలా చేస్తూ ఉండడం వలన యథార్థంగా డబ్బు ధన సంపాదన అనేటువంటిది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసిక ప్రశాంతత అనేది కూడా కలుగుతుంది. మెయిన్ మానసిక ప్రశాంతత అనేటువంటిది కూడా కలిగి అయితే డబ్బు విపరీతంగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇదంతా కూడా శుక్రుని అనుగ్రహం వలన కలుగుతుంది. ఏ వ్యక్తి అయినా కష్టపడిందైతే డబ్బులు రావు. ఎప్పుడు కూడా ఒక అమ్మగా నేను తెలియచేసేది మాత్రం ఎన్ని రెమెడీస్ అయినా తెలియచేస్తుంటా, కానీ మన కష్టమే మనల్ని కాపాడుతుంది. దానికి ఇవి సపోర్ట్ చేస్తాయి. మనం పడేటువంటి కష్టానికి ఇవి సపోర్ట్ ఉంటాయి. అంతే తప్పించి ఏ కష్టము పడకుండా కేవలం అవి చేస్తే చాలు వస్తాయని అయితే ఏ రోజు చెప్పలేదు, చెప్పను కూడా. అది కరెక్ట్ కాదు. సో అలాగే ఆరోగ్యపరంగా కూడా నేను ఎన్నెన్నో తెలియజేస్తూ ఉంటాను. యథార్థంగా తెలియజేస్తున్నా. చాలా మంది కూడా తెలియజేశారు. న్యూమరాలజీ కరెక్షన్ చేసిన తర్వాత, నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత చాలా బాగున్నారు ఆరోగ్యపరంగా, చదువులో బాగున్నారు, ఆరోగ్యం బాగుంది అని అంటారు. కానీ ఎంత ఆరోగ్యపరంగా బాగుంది అనన్నా ముందు కంటికి కనిపించే దేవుడు ఎవరు అంటే డాక్టరే. డాక్టర్ ట్రీట్మెంట్ తో పాటుగా ఈ కరెక్షన్స్ అనేవి కూడా సపోర్ట్ చేస్తాయి అని చెప్తాను తప్పించి ప్యూర్లీ అచ్చంగా ఇవే చేస్తే అనేది మాత్రం నేను కూడా ఎప్పుడు ఏకీభవించను. ట్రీట్మెంట్ ఇంపార్టెంట్, భగవంతుడితో సమానం. కంటికి కనిపించే దేవుడు ఎవరంటే డాక్టర్. ఈ రోజు కాదు, నేను ఇక్కడ స్క్రీన్ మీదకి వస్తున్నా కనీసం ఈ 15-16 సంవత్సరాల నుంచి కూడా మొదటి నుంచి ఇదే తెలియచేసేదాన్ని. కాబట్టి అవి సపోర్ట్ చేస్తాయి. ప్రాక్టికల్ గా నేను తెలియచేస్తున్నా. చాలా మంది కూడా యథార్థంగా వచ్చి ఆఫీస్కి వచ్చి పర్సనల్ గా తెలియజేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సర్వసిద్ధిమాల అని ఇచ్చాను. మరి మేము అనకూడదు, ఎంత మెడిసిన్స్ వాడుతున్నా, డాక్టర్ ట్రీట్మెంట్ ఉన్నా ఇవి కూడా సపోర్ట్ చేస్తాయన్నా అన్నట్టుగానే చాలా బాగా సపోర్ట్ చేసిందమ్మా. కోవిడ్ అప్పుడు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాయి మాల అని అన్నారు. వాళ్ళ ఏదేమన్నా కావచ్చు. నేను వాటికి ఎన్నో పూజా ప్రాసెస్లు చేసి ఆ శక్తి ధారపోయటం వలన కూడా అవి వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే కడియము అని చెప్పేసి శక్తి కంకణము అని చెప్పి తెలియజేస్తుంటారు. దృష్టి దోష నివారణకి, నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ తొలగిపోవటానికి శక్తి కంకణం అత్యద్భుతంగా వర్కౌట్ అవుతుంది. యథార్థంగా తెలియజేస్తున్నా. మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. వివాహం లేట్ అవుతున్న వారికి సకాలంలో వివాహం జరిగే అవకాశం ఉంటుంది. 1-2 అని కాదు నాన్న, చక్కని సంతానం కలుగుతారు, సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోగలుగుతారు, బయట ఆగిపోయిన ధనం తిరిగి రాగలుగుతుంది. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనం బీ పాజిటివ్. మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించి మీరు తీసుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి అంతే గుడ్ రిజల్ట్ అనేది కూడా పొందగలుగుతారు. ఇది తీసుకుంటే ఏముందిలే, దీనివల్ల పని అవుతుందా, ఇంత చిన్నదే కదా, దయచేసి అట్లా ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఇంతవరకు అయితే దేవుడి దేవల్ల ఎవరు అనుకోలేదు అలా అని. డైరెక్ట్ గా నమ్మకం విశ్వాసంగా వచ్చి అవి వేయించుకోవటం అనేది జరిగింది. అంత అత్యద్భుతంగా రిజల్ట్ అనేది కూడా తెలియచేశారు. అలాగే చిన్న పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండాలి అనన్నా, చదువులో రాణించాలి అనన్నా తప్పనిసరిగా నేమ్ కరెక్షన్ అనేది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. లక్కీ నెంబర్ కి రిలేటెడ్ గానే నేమ్ కరెక్షన్ అనేది చేయటం జరుగుతుంది. వాటి వైబ్రేషన్స్ అనేవి కూడా బాగుంటాయి. దానివల్ల యథార్థంగా ఆరోగ్యపరంగా బాగుంటారు. చదువు మీద శ్రద్ధ, ఆసక్తి అనేటువంటిది కలుగుతుంది. వాళ్ళకుగా వాళ్ళు చదువుకోగలుగుతారు. వాళ్ళంతటి వాళ్ళు నిద్ర లేవాలి, త్వరగా చదువుకోవాలి అనేటువంటిది కలుగుతుంది. వాళ్ళల్లో చదివింది గుర్తుండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి తెలియజేస్తా. ఎడ్యుకేషన్ లాకెట్ ఎందుకోసం తెలియజేస్తుంటాను ఇంతగా
అంతమంది సక్సెస్ అయ్యారు, యథార్థంగా సక్సెస్ అవుతున్నారు. అది ధరించిన తర్వాత మేము చదువులో రాణించామని అంటారు, నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత అత్యద్భుతమైన మార్పులు వచ్చినాయమ్మా అంటారు. అంటున్నామని కాదు, యథార్థంగా తెలియజేస్తున్నా నాన్న. పుట్టిన పిల్లల దగ్గర నుంచి నేమ్ కరెక్షన్ కోసం నెంబర్ ఆఫ్ పీపుల్ వస్తుంటారు, బాగున్నారమ్మా అంటారు. సో ఇవన్నీ కూడా ఏమిటి అనంటే, శాస్త్రము అనంటేనే శాసించేటువంటి దాన్నే శాస్త్రం అంటాము. ఏది ఏమైనా ఒక నమ్మకం ఇంపార్టెంట్ నాన్న, నమ్మి ఆచరించాలి. ఏవైనా పిల్లలు, మన తల్లిదండ్రులను కోరుకునేది పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, చదువులో రాణించాలి, తెలివితేటలు ఎక్కువగా ఉండాలి, సంపూర్ణ ఆయుష్మంతులై ఉండాలి, అన్నీ మనం కోరుకుంటుంటాము. మరి అవన్నీ కూడా సంపూర్ణంగా జరగాలి వాళ్ళకి అనంటే నమ్మాలి, విశ్వాసంగా ఇవన్నీ కూడా మీరు ఆచరించాలి. అలాగే ఏదన్నా అవసరము అని అనుకుంటే అది వేయించాలి. మేము తెలియచేయటం అని కాదు, యథార్థంగా వాళ్ళంతటా వాళ్ళు వచ్చేసి మౌత్ పబ్లిసిటీ అని అంటారు. అమ్మగారి దగ్గర నేమ్ కరెక్షన్ చేయించిన తర్వాత మా పిల్లలు బాగున్నారు, లేదు అనంటే ఆ నేమ్ కరెక్షన్ చేసిన దగ్గర నుంచి చదువుల్లో బాగా రాణిస్తున్నారు, లేదు ఇంత మునుపు ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతుండేటువంటి మా అమ్మాయి ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతురాలైంది. ఇలా మౌత్ పబ్లిసిటీ వల్లనే ఎక్కువ పబ్లిక్ వస్తూ ఉంటారు నాకు ఆఫీస్కి. అది చాలా చాలా ఆనందం అనిపిస్తుంటుంది నాన్న. మేము ఇది యూట్యూబ్లో చూసాము అమ్మగారు, చాలా బాగున్నాయి, ఆ రెమెడీస్ మేము చేశాము, అమెరికాలో ఉన్నటువంటి మా కొడుకు కోడలు చేశారు, మా కూతురు చేసింది, ఇలా తెలియజేస్తుంటారు. చాలా ఆనందం అనిపిస్తుంటుంది అలాంటివి వింటూ ఉంటే. ఏది ఏమైనా సరే వారి మనసులో ఉన్నటువంటి కోరిక, సంకల్పము అనేది నెరవేరటం ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ కూడా చాలామంది నోటెంబటి వినడం అనేది జరుగుతుంది. నవేడేస్ అమెరికాలో ఉద్యోగం గురించి ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉన్నారు, ఉద్యోగం దొరక్క బాధపడుతూ ఉన్నారు, మంచి ఉద్యోగం లభించాలని ప్రయత్నం చేసేవాడు ఉన్నారు. వాళ్ళు చక్కగా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని చెప్పినట్టు తూచా తప్పకుండా వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆచరిస్తుంటారు. పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ఆచరిస్తారు, అక్కడ మంచి ఉద్యోగం అనేటువంటిది పొందగలుగుతారు. వాళ్ళే చెప్పారు, అమ్మగారు మీరు చెప్పిన యూట్యూబ్లో చెప్పిన ఆ రెమెడీస్ చేసిన తర్వాత చాలా చాలా మంచి రిజల్ట్ వచ్చిందమ్మా, జీతం పెరిగిందంటారు, లేదా కొత్త ఉద్యోగం వచ్చిందని అంటారు. చాలా ఆనందం అనిపిస్తుంటుంది. మరి ఈ యూట్యూబ్లో 2 లక్షల పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, యథార్థంగా తెలియజేస్తున్నా. 2 లక్షల పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని అంటే అనుకుంటా వాళ్ళు చక్కగా సక్సెస్ అవుతున్నారు. యథార్థంగా సక్సెస్ఫుల్ రేటింగ్ చాలా చాలా బాగుంది. వాళ్ళే చెప్తుంటారు, మేము ఎప్పుడో 7-8 ఏళ్ల క్రితం మీ దగ్గరికి వచ్చామమ్మా, మా అమ్మాయి పెళ్ళయింది, చక్కని సంతానం కలిగారు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ చిన్న ఒక చెల్లెలు ఉంది, ఆ చెల్లెల సంబంధం కోసం మళ్ళీ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము. ఇలా వాడు ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు, చాలా ఆనందం అనిపిస్తుంటుంది. సో ఏది ఏమైనా సరే 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. మరి వ్యూయర్స్ అనేటువంటిది కూడా ఇన్ని కోట్ల మంది ఉన్నారు. వ్యూయర్స్ అని అంటే కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. ఎప్పుడు కూడా నేను మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను, ఇలా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కావచ్చు, నా రెగ్యులర్ ఫాలోవర్స్ కావచ్చు, మీ అందరికీ కూడా అది పేరు అనేటువంటిది తెలియదు కానీ పేరు 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 పేరున ప్రతి ఒక్కళ్ళు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాన్న. ఎప్పుడు కూడా ఇలాగే చక్కగా మీరు ఫాలో అవ్వండి, మంచి మంచి ఫలితాలు అనేటువంటిది అతి త్వరగా పొందగలుగుతారు.